హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే ఫోర్త్ సిటీ ఇవాళ బాగర్ కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన నగరంగా వారు ఏదైతే మెట్రో రైల్ గురించి చెప్పినరో ముచ్చెర్లలో 4th సిటీని మేము ఈ రోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ప్రపంచం అంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. వైద్యం కావాలంటే అక్కడికి రావాలి, ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి, స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి, అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి. ఇప్పుడు మనం కొత్తూరు గేట్ క్వైట్ ఆపోజిట్ ఉన్న వై జంక్షన్ కొత్తూరు గేట్ క్వైట్ ఆపోజిట్ ఉన్నటువంటి 200 ఫీట్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇది మెయిన్గా శ్రీశైలం హైవేను సాగర్ హైవేను కనెక్టివిటీ చేసే రోడ్డు. ఇది దాదాపుగా 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మధ్యలో మనకు ఒక మేజర్గా ఒక 6 గ్రామాలు వస్తాయి. దాంట్లో ఫస్ట్ ఒక తండా వస్తుంది, ఎన్టీఆర్ తండాని. దాని తర్వాత మనకు బేగరికంచ, మెరికాన్పేటు, తర్వాత సింగారం, నందివనపర్తి, యాచారం, ఇట్లా ఒక 6 గ్రామాలు అనేవి మనకు సాగర్ హైవేకి వెళ్తుంటే ఆ రూట్లో ఉంటాయి. ఈ రోడ్డు నుంచి ముందుకు వెళ్తే మనకి అసలు ఏం ప్రోగ్రెస్ నడుస్తుంది, 4th సిటీ గురించి అసలు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది ఇక్కడ, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం 200 ఫీట్ రోడ్ నుంచి మిడిల్లోకి వచ్చేసాము, మధ్యలో ఉన్నాం ఇప్పుడు. అయితే గత ప్రభుత్వం మనకు 19,933 ఎకరాలు, నియర్లీ 20,000 ఎకర్స్, ఇదంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మండలాలు కందుకూరు, కర్తాలు, యాచారము అండ్ మాలు, 4 మండలాల నుంచి ఎక్కువ మనకు ల్యాండ్ అలొకేషన్ అనేది జరిగింది. అయితే ఓవరాల్గా ఈ ల్యాండ్ అలొకేషన్ అంతా కూడా గత ప్రభుత్వం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి ఉంది. కొంచెం ఇంకా డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి, వాటిని కూడా ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేయడానికి చూస్తుంది. అండ్ ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ మొత్తం 20,000 ఎకర్స్ అనేది రెడీగా ఉంది. సో బేసిక్గా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకున్నట్లయితే అసలు 4th సిటీకి అనుగుణంగా ఉందా ఈ ఏరియా అనేది ఒకసారి మనం క్వశ్చన్ వేసుకుంటే, ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రోడ్స్ అంటే 200 ఫీట్ రోడ్డు మనకు శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే కనెక్టివిటీ రోడ్డు దాదాపుగా మనకు మేర్కాన్పేట్ టౌన్ వరకు కంప్లీట్ అయింది. అక్కడ నుంచి వర్క్ ప్రోగ్రెస్ నడుస్తుంది. అండ్ మనకు ఇంకొకటి ఎలక్ట్రిసిటీ గురించి ఒకసారి ఆలోచించినట్లయితే మనకు ఈ మిడిల్లోనే ఇక్కడ మనకు చుట్టుపక్కలలోనే ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించి ట్రాన్స్కోకు సంబంధించి ఒక పవర్ సబ్ స్టేషన్ 400 kV అండ్ దాని క్వైట్ ఆపోజిట్ పవర్ గ్రిడ్, ఈ 2 కూడా సబ్ స్టేషన్స్ పవర్కు సంబంధించి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అండ్ వాటర్కి వచ్చేసరికి మనకు ముచ్చెర్లలో వాటర్ గ్రిడ్ ఉంది. వాటర్ గ్రిడ్ ద్వారా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మండలాలన్నిటి కూడా వాటర్ సప్లై అవుతుంది. అండ్ ల్యాండ్ ఇప్పుడు మీకు కిందాక చెప్పాను కదా 20,000 ఎకర్స్ దాదాపుగా ఈ 4 మండలాల నుంచి మనకు కవర్ అవుతుంది మొత్తం కూడా. అండ్ ఇది ముచ్చెర్ల 4th సిటీ, ముచ్చెర్ల పేరు బాగా వినబడుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ సరౌండింగ్ ఏరియా, ఇప్పుడు ముచ్చెర్ల పరిసర గ్రామాలు ఇవంతా కూడా ఫస్ట్ ఇదంతా ముచ్చెర్ల రెవెన్యూ కాబట్టి మన ముచ్చెర్ల పేరు ముచ్చెర్ల 4th సిటీగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారి నా వెనకాల బోర్డు చూస్తే ఇది TSIIC ఇక్కడ బోర్డు వేశారు. ఇక్కడ నుంచి మనకు హౌసింగ్ లేఅవుట్ అనేది, ప్రపోజ్డ్ హౌసింగ్ లేఅవుట్ అనేది ఇక్కడ బిల్డ్ చేస్తున్నారు. అసలు ఇక్కడ హౌసింగ్ లేఅవుట్ ఎట్లా బిల్డ్ చేస్తున్నారు, ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి ఇక్కడ మీటింగ్ కూడా కండక్ట్ చేశాడు. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, హౌసింగ్ లేఅవుట్ వర్క్స్ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ మొత్తం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అక్కడికి మనం రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేసినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్లేస్లో ఉన్నాము. ఇక్కడే రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఇదంతా కూడా దాదాపుగా 57 ఎకరాల్లో మనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఈ ఇయర్లో మనకు ఆనంద్ మహేంద్ర గారిని చైర్మన్గా నియమించారు.
మన స్కిల్ యూనివర్సిటీతో పాటు మూడింటికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో మొదటిగా వచ్చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఒకటి, అండ్ మనకు మోడర్న్ స్కూల్ ఒకటి. ఈ మూడింటికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఒకసారి విజువల్ చూస్తే మీరు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ మామూలుగా ఇక్కడ వర్క్స్ నడుస్తుంది. అక్కడ టిప్పర్స్ ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఇక్కడ లేఅవుట్కి సంబంధించి ప్లానింగ్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. అండ్ యూనివర్సిటీ పనులు కూడా నాకు తెలిసి ఇప్పుడు సర్వే స్టార్ట్ అయింది. ఇది కూడా తొందరలోనే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇప్పుడు ఇది ఈ స్థలం అంతా కూడా మనకు అమెజాన్ డేటా సెంటర్ క్వైట్ ఆపోజిట్ ఉంది. ఈ ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు మనం అమెజాన్ డేటా సెంటర్ బేగర్కంచ విలేజ్కి ముందు ఉంటుంది. ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాము. ఒకసారి అక్కడికి వెళ్దాం. మనం ఇక్కడ 200 ఫీట్ రోడ్ దగ్గర ఉన్నాము. నా వెనకాల మీరు చూడొచ్చు అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఇది గత ప్రభుత్వంలో ఇనాగ్రేట్ చేసిన డేటా సెంటరు. ఇది మనకు 2022 నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అమెజాన్ వెబ్ సర్వీస్ అండ్ డేటాకి సంబంధించి స్టోరేజ్ అంతా కూడా ఇక్కడ కంప్యూటరైజ్డ్ స్టోరేజ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అయితే గత ప్రభుత్వం ఇనాగ్రేట్ చేసిన 2 డేటా సెంటర్ ఇనాగ్రేట్ చేసి అందులో ఇది ఒకటి చంద్రవెల్లిలో ఒకటి, అండ్ ఇక్కడ మెర్కాన్పేట్ ఇది ఈ బేగర్కంచ ప్రాంతం ఇది ఒకటి. అండ్ ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డేటా సెంటర్, సెకండ్ లార్జెస్ట్ డేటా సెంటర్. అండ్ ఇది మనకు 55 ఎకరాల్లో విస్తీర్ణంలో కలిగి ఉంటుంది ఇదంతా కూడా. అండ్ ఇది 81,000 ఎస్ఎఫ్టీతో ఇది బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మొత్తం కూడా చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎంప్లాయీస్ వర్కర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీకి సంబంధించిన ల్యాండ్లో ఉన్నాము. గత ప్రభుత్వం ఇక్కడ మెడికల్ కాలేజ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది మనకు బేగర్కంచ గేట్కి అతి సమీపంలో ఉన్న ల్యాండ్. ఇది మొత్తం కూడా 20 ఎకరాలు ఉంటుంది. ఇది గత ప్రభుత్వం మనకు హరీష్ రావు గారు మినిస్టర్ గారు ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని దీన్ని మళ్ళీ ప్రోగ్రెస్ చేస్తూ దీన్ని ఇప్పుడు ఇక్కడ మొత్తం ల్యాండ్ అలొకేట్ చేసి ఉంది. ఇంకా బిల్డింగ్ ఇదంతా కూడా టైం పడుతుంది కాబట్టి దీన్ని ఇప్పుడు మనకు ఎగ్జిట్ 13కి నియర్ బైలో ఉన్నటువంటి మంగళపల్లి భారత్ ఇంజనీరింగ్ కాలేజ్లో దీన్ని బిల్డింగ్ టెంపరీ బిల్డింగ్ని అక్కడ రెండుకు తీసుకొని ఇప్పుడు దాన్ని మెడికల్ కాలేజ్ని అక్కడ నడిపించడం జరుగుతుంది. వన్స్ ఇక్కడ బిల్డింగ్ అంతా రెడీ అయిన తర్వాత ఆ మెడికల్ కాలేజ్ని ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ నెట్ జీరో సిటీ హైదరాబాద్ 4th సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ 200 ఫీట్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు టీఎస్ఐఐసి టీజీఐఐసి ప్రకటించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం మనకు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఇక్కడ ఈ ప్రాంతానికి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ మెర్కాన్పేట ఈ ప్రాంతానికి 6 లేన్ రోడ్డు కనెక్టివిటీ చేయడం జరుగుతుంది. అండ్ ఇది దాదాపుగా 18 కిలోమీటర్లు అండ్ 295 ఎకరాలను భూసేకరణ కోసం ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దాదాపుగా ఇక్కడ కందుకూరు రెవెన్యూ అండ్ ఇబ్రహీంపట్నం రెవెన్యూ రెండు కలిపి కూడా మనకు 295 ఎకరాలు ఉండడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకు మెట్రో ఎక్స్పాన్షన్ ఫస్ట్ సిటీ నుంచి మనకు మన ఎల్బీ నగర్ నుంచి మనకు ఫలక్నామా వరకు, ఫలక్నామా నుంచి మనకు రాజేంద్ర నగర్ అటు మీదుగా ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మన ఈ ప్రాంతానికి ఇక్కడ నెట్ జీరో సిటీ అండ్ హైదరాబాద్ 4th సిటీకి కనెక్టివిటీ చేయాలనే ప్లానింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా అది సిద్ధం చేయడం జరిగింది గవర్నమెంట్. అండ్ దాంట్లో భాగంగా ఇక్కడ మనకు ఈ కుర్మిద్ద మెర్కాన్పేట అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక 200 ఫీట్ రోడ్ అనేది ప్రపోజ్డ్ 200 ఫీట్ రోడ్ అనేది బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ మాస్టర్ ప్లాన్లో మనకు ఒక్కొక్క ఏరియాను ఒక్కొక్క జోన్గా డివైడ్ చేయడం జరిగింది. ఉదాహరణకు ఇక్కడ నుంచి మనకు ఈ మెర్కాన్పేట కుర్మిద్ద ఈ ఏరియాలో మొత్తం కూడా ఈ మెర్కాన్పేట ఈ సరౌండింగ్లో మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీస్కి ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనము ఇందాక వెళ్ళిన అమెజాన్ డేటా సెంటరు అండ్ అక్కడ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్లో అక్కడ కొంత భాగం రెసిడెన్షియల్ జోన్, కొంత భాగం ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ జోన్కు కేటాయించడం జరిగింది. అండ్ ఇక్కడ మెర్కాన్పేట ఈ కుర్మిద్ద ఈ మధ్యలో కూడా మనకు ఏఐసిటీస్కి సంబంధించిన ల్యాండ్ అలొకేషన్, బీసీసీఐ సంబంధించిన ల్యాండ్ అలొకేషన్ కూడా అక్కడే పరిశీలనలో ఉంది. అండ్ దాంతోపాటు ఫర్నిచర్ పార్కు, ఎంటర్టైన్మెంట్ మిక్స్డ్ జోను. అండ్ అటు ముందరికి వెళ్తే కుర్మిద్ద నుంచి కొంచెం స్ట్రైట్ ఆ రోడ్లో వెళ్ళినట్లయితే అక్కడ తాడిపత్రి కొన్ని విలేజెస్ ఉన్నాయి. అక్కడ హెల్త్ హబ్ అండ్ వాటితో పాటు రిక్రియేషన్ సెంటరు, గ్రీన్ జోను అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకు కుర్మిద్ద నుంచి టువర్డ్స్ కర్తాల్ వెళ్ళే ఈ ప్రాంతం కూడా హెల్త్ సిటీ అండ్ ఏఐసిటీస్ రెసిడెన్షియల్ మిక్స్డ్ జోన్గా మొత్తాన్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా
దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ దాంట్లో భాగంగా ఆల్రెడీ సర్వేలు అండ్ ల్యాండ్ అలొకేషన్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన రివ్యూస్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేస్తున్నారు. మొత్తం ఫోర్త్ సిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్ అండ్ ఇక్కడ స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఇక్కడ బిల్డ్ చేయాలనే ఆలోచనతో ఈరోజు మనకు దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతానికి. సో ఈ విధంగా ఫోర్త్ సిటీ అనేది ఇప్పుడు మన హైదరాబాదు, సైబరాబాదు అండ్ సికింద్రాబాద్ తర్వాత ఇది ఖచ్చితంగా అనుకున్న విధంగా కరెక్ట్ ప్లాన్ చేయగలిగినట్లయితే మన కళ్ళ ముందే మన జనరేషన్లోనే ఈ ఫోర్త్ సిటీని మనం చూడబోతాం. ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన అండ్ మన ఏరియాకి సంబంధించిన డెవలప్మెంట్స్ వీటి గురించి తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ శ్రీ వేదభూమి డెవలపర్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.